11 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు. గతంలో హైదరాబాద్లో కూడా ఇలాంటి తరహా దుర్ఘటనే జరిగింది. పుష్ప 2 సినిమా వేళ ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. హైదరాబాద్లో సినీ అభిమానులైన, బెంగళూరులో క్రికెట్ ఫ్యాన్స్ అయినా ఇంకెంతమంది చావాలి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి? పాలకుల వైఫల్యాలపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ పాపం ఎవరిదిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ కొరడా ఝుళిపించారు. తప్పంతా హీరో అల్లు అర్జున్దే అంటూ చర్యలు చేపట్టారు. మరిప్పుడు బెంగళూరులో నేరం ఎవరిది? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. భద్రత పరంగా పటిష్ట చర్యలు ఎక్కడ? కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను అరెస్ట్ చేయగలరా? డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధ్యత వహించారా? కాంగ్రెస్ అధినేత ఖర్గే సాబ్ ఏ నిర్ణయం తీసుకుంటారు? హస్తం హైకమాండ్ చర్యలు తీసుకునేనా? ఇలా అనేక సందేహాలు వినబడుతున్నాయి. 2025 జూన్ 5న జరిగిన బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏర్పాట్ల లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. స్టేడియం దగ్గర అంబులెన్సులు ఎందుకు లేవు? ఎందుకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని కర్ణాటక అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఇక తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లుగా తెలిపింది. గాయపడ్డ వారి కోసం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేసింది. నిర్వాహకుల లోపాల వల్లే దుర్ఘటన జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు, అధికారులు చేతులెత్తేశారు. దీంతో హద్దులు దాటిన వీరాభిమానం ప్రాణాలు తీసింది. నిజానికి చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35,000. కానీ ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు 3 లక్షల వరకు అభిమానులు తరలి వచ్చారు. అయితే ఈ జన సమూహాన్ని అంచనా వేయలేకపోయింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో బెంగళూరు తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటున్నారు కమలం నేతలు. కనీసం సమాధానం చెప్పలేని స్థితిలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. ఇప్పుడు సర్వత్రా వినబడుతున్న మాట ఒక్కటే, ఈ పాపం ఎవరిది అనేటువంటిదే మొత్తం అటు నెటిజన్లు కావచ్చు, ఓవరాల్గా ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న. అలాగే చాలా ధైర్యంగా రొమ్ము విరుచుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో జరిగిన ఘటన, అఫ్కోర్స్ 2024 మనం అనుకున్న డిసెంబర్ 24న జరిగిన సంఘటనని దీంతో పోల్చి చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పాపం ఎవరిది, ఈ తప్పు ఎవరిది అనేటువంటిది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మనం కూడా చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి అంది సత్యం గారు, అనలిస్ట్, అండ్ మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, శుభప్రద్ పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు, వీరంతా కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి. సార్ అందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే. ఎస్ సార్, ముందుగా మానవతారాయ్ గారు ఏమనిపిస్తోంది? జరిగిన ఘటనకు సంబంధించి అంతా కూడా చాలా బాధపడ్డారు. కానీ అది కాదు ఇప్పుడు కావాల్సింది. అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఏమర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, వెర్రి అభిమానం ఉండకూడదు, అభిమానం ఉండాలి. కానీ 32,000 మంది పాసులు లేకుండా కూడా అక్కడ చొచ్చకపోయారు. సరే, ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆ జన ప్రవాహాన్ని, వాళ్ళకి అభిమానానికి అడ్డుకట్టలేలేదు. చివరికి చేతులు ఎత్తేసారు. ఇది అనుకోనటువంటి ఉపద్రవం అంటది. ఈ దుర్ఘటనలు, ఉపద్రవానికి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటుందో దానికి ముఖ్యమంత్రి కారణం కాడు. ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళపైన మెజిస్ట్రియల్ విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు సిద్ధరామయ్య గారు. ఆ తర్వాత హైకోర్టే సుమోటోగా తీసుకొని రేపు 10వ తారీఖున వివరాలు ఇవ్వమన్నారు. దానికి ఈ ప్రమాద ఘటనలకు, ఈ భూకంపాలకు, ఇట్లాంటి ఉపద్రవాలకు, అభిమానానికి, విపరీతమైన మితిమీరిపోయిన అభిమానానికి దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాకపోతే కారకులపైన చట్ట ప్రకారం కేసులు నమోదైతే, ఇంకా నిన్ననే జరిగిన దుర్ఘటన ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంది, బాధ్యతగా ముందుకు వచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. వాళ్ళు కూడా ఆ జట్టు కూడా ఇచ్చారు. తర్వాత హైకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకుంది కాబట్టి సుమోటో కేసు నమోదు చేస్తుంది. కాబట్టి చూద్దాం, అందులో ప్రభుత్వం నివేదిక ఇస్తుంది, పోలీసులు ఇస్తారు. పోలీసులు వైఫల్యమా, లేకపోతే ఏ వైఫల్యమా? అక్కడ ముఖ్యమంత్రి గారు బాధపడరు, అందరూ బాధపడరు. కానీ ఇక్కడ
అల్లు అర్జున్ ఘటన వేరు, అది వేరు. దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ విజయోత్సవ సభని 18 ఏళ్ల తర్వాత విజయం నమోదయ్యేసరికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో దాదాపు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు చనిపోయిన 11 మంది కూడా 40 సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోయారు. 33 మంది గాయపడింది కూడా వాళ్లే. మితిమీరిన అభిమానం కొద్దీ వాళ్ళందరూ కూడా ఒకేసారి ప్రవాహంగా నిబంధనలు తర్వాత ఏం లేకుండా అన్నింటినీ అతిక్రమించేసి లోపలికి వచ్చేసారు. సరే, జరిగింది సంఘటన. దీనిపైన భవిష్యత్తులో ఇట్లాంటి కాకుండా ఆలోచన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది దొరికింది కాదని చెప్పి ఇది ప్రభుత్వమే ఆయన రాజీనామా చేయాలా, ఏం రాజీనామా చేయాలా అని అంటాం అనేది సరైనటువంటి కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించింది, మెజిస్ట్రేట్ విచారణకి ఆదేశించింది, 10 లక్షల రూపాయలు సాయం చేసింది. హైకోర్టులో కేసు ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన సంఘటన ఎట్లా? అది అల్లు అర్జున్ గారు ఆ థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం, పోలీసులు వారించినా సరే అల్లు అర్జున్ గారు బయటికి రావటం, ఎగరటం, ప్రజల ముందు హావభావాలు ప్రదర్శించడం. మరి మానవతారాయ్ గారు ఇక్కడ కూడా పోలీసులు వద్దని వారించారట, 2 రోజులు వాయిదా వేసుకోమని చెప్పారట. మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఖచ్చితంగా రెండు విషయాల్ని మీరు పోల్చొద్దు అంటున్నారు. ఖచ్చితంగా పోల్చాల్సిన సందర్భం అయితే కనిపిస్తోంది. తప్పకుండా అక్కడ ఎవరు కారకులు అయితే ఎంత పెద్ద వాళ్ళైనా సరే చట్టం ముందు ఎవరు కూడా అతిథులు కారండి. గతంలో కూడా ఎక్కడో షారూక్ ఖాన్ ఎవరి మీద కూడా ఇట్లా కేసులు నమోదైనవి. ఐపీఎల్ ఎవరైతే ర్యాలీ తీశారో ఆ ర్యాలీ నిర్వాహకులు ఎవరో దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ రేపు మాపు బయటకు వస్తాయి. ఇంకా అసలు పూర్తి స్థాయిలో బయటకు రాకముందే ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిండు, ఇంకోటి చేసిండు అనటం అనేది అనైతికమైనటువంటి చర్య. కాబట్టి వాళ్ళు విజయోత్సవం చేసుకుంటుంటే చెప్పారు, హెచ్చరికలు చేశారు. ఇక్కడ కూడా చేసినా సరే ఏం లేదు, అది మితిమీరిన అభిమానం. ఇట్లా ప్రమాదాలు వస్తాయి, ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి దుర్ఘటనలు ఇప్పుడు 2 హైదరాబాద్ లో జరిగింది, బెంగళూరులో జరిగింది. భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త, మనం కూడా సెల్ఫ్ భద్రత ఉండాలి. ప్రజలకు కూడా పోవాలా వద్దా, ఎట్లాంటి కార్యక్రమం, అక్కడ ఒత్తిడి ఎట్లుందని చెప్పి అందరూ కూడా శ్వాసాలు చనిపోయారు, ఒత్తిడికి లోనైపోయి ఆ గేట్ల మధ్య. కాబట్టి ఇది మేమందరం కూడా దీన్ని బాధపడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమా, అది బీజేపీ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వమా అని కాదాడ. ఆ సంఘటన జరిగింది, దానికి ఎట్లా కారకులు ఇంత నిర్లక్ష్యం ఏమైంది, అసలు ఎందుకు నిర్వాహకులు అట్లా చేశారనేది విచారణ జరుగుతుంది. కానీ హైదరాబాద్ ఘటనలో కూడా అంతే కదా. ఇప్పుడు సినిమా హాల్ యాజమాన్యాన్ని, బాల్కనీ మేనేజర్ ని డిసెంబర్ 4వ తారీఖు ఘటన జరిగితే 8వ తారీఖు ఫిర్యాదు చేస్తే వాళ్ళందరూ అరెస్ట్ చేస్తాం, అందరు జైల్లో ఉన్నారు. అప్పుడు అల్లు అర్జున్ గారి పైన చర్య తీసుకోకపోతే చట్టం అందరికీ సమానం కాదు అనేటువంటి తప్పుడు సంకేతం. అదే ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై చేయాలి అనేది నెటిజన్ల ప్రశ్న ఉంది కదా. మాట్లాడలేం కదా, విచారణ జరుగుతుంది. ఇప్పుడు అది విచారణ జరుగుతుంది. ఎవరు ఆ విజయోత్సవ ర్యాలీ తీసింది ఎవరు, దాని అనుమతులు తీసుకుంది ఎవరు, ఆ జనం ఎందుకు ఆ విధంగా ఊరేగింపు చేశారు అనే అంశాలు కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అర్ధాంతరంగా హైకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి హైకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి హైకోర్టుకు వీళ్ళు చెప్తారు వాస్తవాలు, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం ఇట్లా జరిగింది, వీళ్ళు మేము వద్దన్నా వారించినా సరే ఇట్లా వచ్చారు, ప్రజలంతా కూడా వచ్చి మితిమీరిన అభిమానం కొద్ది ఇక్కడ ప్రమాదం జరిగింది అని వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా జరిగిన సంఘటన బాధపడ్డారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. మనం మానవ మాత్రం ఇట్లాంటి ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి? భూకంపాలు, వరదల్ని అట్టుకోగలమా? సంకేతాలు ఇస్తే అప్రమత్తం చేయగలం. మాట్లాడదాం, చర్చిద్దాం, వారి వెర్షన్స్ కూడా తీసుకుందాం. ఒక్క సెకండ్, వెంకటరెడ్డి గారు ఏమనిపిస్తుంది జరిగిన ఘటనకు సంబంధించి? ఓవరాల్ ఇష్యూలో ఖచ్చితంగా కొన్ని పోలికలు అయితే వస్తూ ఉంటాయి, చాలా విషయాల్లో ఖచ్చితంగా పోల్చుకుంటూ ఉంటాం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి ఇష్యూని ఆల్రెడీ ఆ సంధ్య థియేటర్ ఇష్యూకి సంబంధించి కూడా అంతా ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఓవరాల్ గా ప్రాణాలు పోతుంటే దానికి బాధ్యులు ఎవరండి? అసలు ఈ పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటండి, మానవతారాయ్ గారు తనదైన శైలిలో చెప్పడానికి ప్రయత్నం చేసిండు. భూకంపాలకి నిన్న జరిగిన సంఘటనకి లింకు పెట్టి మాట్లాడడం అనేటువంటిది కొంత విడ్డూరంగా కనపడుతున్నటువంటిది. భూకంపాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి. నిన్న జరిగిన సంఘటన మామూలు సంఘటన అండి, తెలియదానండి? ఆర్సీబీకి సంబంధించినటువంటి అంత పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంటే తెలుగు మీడియాలో మిత్రమా, తెలుగు మీడియాలో దాని గురించి వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ అక్కడ రాజకీయ వ్యవస్థ, సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాజీనామా చేయడం కాదు, అక్కడ ఉండేటువంటి హోంమంత్రి కూడా రాజీనామా చేయాలి. అధికారులను బలిపశువులకు చేయకండి. అక్కడ జరిగింది ఏంది? అధికారులు కేవలము తగిన నిబంధనల ప్రకారంగా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఏర్పాట్లను చూస్తుంటారు. ఈ రాజకీయ కోణం ఉంది అక్కడ. రాజకీయంగా వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో, ఒకవైపున అక్కడ చనిపోతే తొక్కిసలాటలో లోపల ఫంక్షన్ ఎట్లా జరుగుతుందండి? ఏం జరిగిందండి అక్కడ? ఇవాళ వీళ్ళు చెప్తున్నారు, కబుర్లు చెప్తున్నారు. ఇక్కడ పుష్పకు సంబంధించినటువంటి 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసేటువంటి ఒక నాటకం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద రాజీనామా చేసి మోరల్ గా రాజీనామా చేయడం అనేటువంటిది వాళ్ళ అవసరం అని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఎందుకంటే ఇక్కడ పుష్పాన్ని అంత పెద్ద ఎత్తున హైప్ చేసిన తర్వాత ఎక్కడ పోయింది ఆ ఇష్యూ? ఇప్పుడు నేనేమంటున్నా, అందుకే అరెస్ట్ చేయడం కాదు, ముఖ్యమంత్రి గారు ఇక నేను ఆ సినిమా ఫీల్డ్ కు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేయడానికి వీల్లేదని చెప్పేసి అన్ని చేసిన తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అయినరు? ఏం జరుగుతుంది రాజకీయాల్లో అంటే మీరు సినిమాలను క్రికెట్లను రాజకీయ కోణం లోపల ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నటువంటి ఒక నాటకం అని చెప్పి వాళ్ళకి తెలిసినటువంటిదే కదా. ఉడుపుటాని అనేటువంటిది అర్థమవుతున్నటువంటిది కదా. ఈ ఫైల్ ఎట్లా క్లోజ్ అయింది ఇక్కడ, అక్కడ ఏం జరుగుతున్నటువంటిది? కాబట్టి మోరల్ గా సిద్ధరామయ్య గారు ఆ బాధ్యత తీసుకోవాలా. ఇప్పుడు అధికారులు పోలీస్ కమిషనర్ ఉంటాడు సార్, పోలీస్ కమిషనర్ నిర్ణయాలు చేసి ఉంటాడు. ఆ నిర్ణయాలను కాదని చెప్పి వీళ్ళు చేసేటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరండి? హోమ్ మినిస్టర్. అంతకంటే ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా? తెలియదా అనండి? అనుకోకుండా అది ఎట్లా జరిగిందండి? అది అనుకోకుండా అప్పటికప్పుడు వరదలు వచ్చి జరిగితే అనుకోకుండా దాన్ని కూడా మేఘావృతమై ఉంటాయి, తెలుస్తుంది, వాతావరణం చెప్తుంటారు. ఇక్కడ కూడా వాతావరణం చెప్తూనే ఉన్నారు. ఇది మామూలుగా పోదని 35,000 జనాభా ఉండేటువంటి 3 లక్షల మంది వచ్చిందంటే ఎట్లా వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఏం జరిగింది, దానికి ఎవరు కారకులు అంటే తమాషా చూస్తుంది గవర్నమెంట్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండేటువంటి నాయకుల ఇంట్రెస్ట్ ఏంటి అనేది బయటకు రావాలి ఎంక్వైరీలు. వాళ్ళ హైకోర్టులో ఉండొచ్చు కేసు, కానీ ఇప్పటికి రాజీనామా చేస్తే దానికి ఒక ఫలితం ఉండేది. మామూలు విషయం కాదది. ప్రభుత్వం తీవ్రమైన ల్యాబ్స్ రాజకీయ నిర్ణయాలు వేసే పరిస్థితుల్లో సిద్ధరామయ్య గారు లేదు. అంటే ప్రభుత్వం ప్రాథమికంగా వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది అని కూడా చెప్తూ ఉన్నారు మానవతరాయ్ గారు. అంటే చస్తే ఎక్స్గ్రేషియా ఇచ్చినాము, మేము పోయి సానుభూతి చేసినాము, అక్కడ ఒక మేము పులదండి చేసినాము, వాళ్ళకు శవాల దగ్గర మేము కార్యక్రమాలు చేసినాం, ఇదానండి చెప్పవలసినటువంటిది. నేను యువకులండి, సాఫ్ట్వేర్ చదువుకున్న యువకులు, 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు. నిజానికి వాళ్ళు కూడా కొంత ఆలోచించాలి. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల లోపల ఎంత జాగ్రత్తలు తీసుకోవాలా అంత సాడిస్ట్ పద్ధతి లోపల వెళ్ళవలసిన అవసరం లేదని నేను భావిస్తా వ్యక్తిగతంగా. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నప్పుడు కూడా ఇది జరగబోతుందని తెలిసినప్పుడు కూడా దేశంలో ఏం జరుగుతుంది, క్రికెట్ పిచ్ ఎట్లా ఉంది, సినిమా పిచ్ ఎట్లా ఉంది అని ప్రభుత్వాలకు తెలిసినాక కూడా దానికి తగిన చర్యలు, నివోపాలన చర్యలు కానీ ఇతరత్ర కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి లోపల మేము చేతులెత్తేసినాము, 5,000 మంది పోలీసులు ఉన్నారు, మేము చేతులెత్తేసినాం, మానించి కాదు అనేటువంటి పద్ధతి లోపల జరగాలి కదండి. ఇంకా ప్రభుత్వం ఎందుకండి, ప్రభుత్వం ఎందుకు అంటున్నా. మీరు దాన్ని చేయకపోతే చేయకండి ఆ ప్రోగ్రామ్, కానీ ఈ రకమైనటువంటిది చేయవలసిన అవసరం లేదు. అనవసరంగా ఈ దేశంలో ఒక చర్చకు తీసుకురావాల్సిన అవసరం లేదు, యువకులు బలిదానాల అవసరం లేదు. ఓకే సార్, ఓకే డన్. లోపల ఇంకొకటి ఏంటంటే చర్చిద్దాం. ఒక్క నిమిషం సార్. సుబ్రత్ పటేల్ గారు, ఏమనిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే కనుక కేవలం 35,000 మంది మాత్రమే పట్టేటువంటి స్టేడియం, దాని కెపాసిటీ కూడా అందరికీ తెలుసు. అయినా సరే మనుషుల ప్రాణాలు పోయాయి సార్, మనుషుల ప్రాణాలు పోయాయి. 11 మంది చనిపోయారు, 47 మంది పైబడి గాయపడ్డారు కూడా. సరే, ఆ తర్వాత ఎక్స్గ్రేషియాలు ప్రకటించడాలు, కన్నీళ్లు పెట్టుకోవడాలు ఇవన్నీ మామూలే. మరి అదే ఇక్కడ సంధ్యా థియేటర్లో ఒక ప్రాణం పోయింది, వెంటనే అరెస్టులు జరిగాయి. అంటే ఇవన్నీ ఎలా చూడాలి, ఏమనిపిస్తోంది మీకు? గుడ్ ఈవినింగ్ అంటే మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి వాళ్ళకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. అయితే విషయం ఏంటంటే చాలా బాధాకరమైనటువంటి విషయము ఇది. ఎవరో వాళ్ళ ఫ్రాంచైజీస్ లేకపోతే ఆర్గనైజర్స్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాదు, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసింది. అక్కడ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళే పబ్లిక్ కి కాల్ ఇచ్చారు, మేము ఇట్లా ఈ సెలబ్రేషన్ చేస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి దాని మీద ఎలాంటి క్రౌడ్ వస్తుంది, దానికి ఏమైనా పాసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ క్రౌడ్ ని ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు కప్పు గెలిచారు. డెఫినెట్ గా భావోద్వేగాలు అక్కడ ఉండేటటువంటి యువతకు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు, విరాట్ కోహ్లీ అభిమానులకు అందరు కూడా ఉంటది డెఫినెట్ గా. ఎందుకంటే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ చూస్తే మనం మొత్తం కూడా 35,000 ఏ స్టేడియం ఎంత కెపాసిటీ అంత కెపాసిటీ ఫిల్ అవుతుంది, ఎక్కడ కూడా ఖాళీ ఉంటలేదు అన్ని మ్యాచ్లు. మనం టీవీలలో చూస్తున్నాము, అందరు కూడా ఫుల్ బిజీగా ఐపీఎల్ చూస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి యాక్టివిటీ ఇది చేసిన సందర్భంలో ఫస్ట్ విధాన సభలో కార్యక్రమం చేసుకోరు. వాళ్ళు చేసుకున్న సందర్భంలోనే వాళ్ళు ఇంకా స్టేడియంలకు రాకముందే ఈ తొక్కిసల అంటే ఆ లాఠీ చార్జ్ జరిగింది, క్రౌడ్ కంట్రోల్ కాకపోవడం వల్ల. క్రౌడ్ వచ్చినటువంటిది ఇప్పుడు మొత్తం కూడా ఇంటెలిజెన్స్ ఉంటది, ప్రతిదీ ఏ మీటింగ్ అయినా ఏదైనా కానీ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తే డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, మొత్తం కూడా
మనం చూసుకోవచ్చు క్రౌడ్ ఎంత వచ్చేసింది, ఎందుకు ఇంత జనాల్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా. మనకు అంటుంది ఏంటంటే 1000 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని. 1000 మంది పోలీసులు అక్కడ వచ్చినటువంటి 3 లక్షల మంది క్రౌడ్ ని కంట్రోల్ చేయగలుగుతామా లేదా అనేది కూడా కనీసం ఆలోచన లేకుండా అసలు ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే ఆ జనాభా మొత్తం జనం అంతా వచ్చేసింది ఆల్రెడీ. డికే శివకుమార్ గారు మాట్లాడినటువంటిది కూడా చూసిన నేను. విధానసభ ఏదైతే వాళ్ళ అసెంబ్లీ దానికి రానియలేదు, గేట్లు విధాన సౌదాల దానికి రానియలేదని చెప్తున్నారు. అంటే క్రౌడ్ ఎంత ఉంది అనేది కనీసం తెలుసుకోలేక పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఈవెంట్ జరుగుతున్న కన్నా ముందే తొక్కిసలాట జరిగింది, చనిపోయినరు, దాదాపు 11 మంది చనిపోయినరు, 50 మంది గాయపడ్డారు. అయినప్పటికీ ఆ డికే శివకుమార్ గారు ఆయన కప్పు గెలిచినట్టు, ఆయన సెంచరీ కొట్టి కప్పు తెచ్చినట్టు ఆయన కప్పులు ఎత్తున్నారు డికే శివకుమార్ గారు. సిద్ధరామయ్య గారు అక్కడనే పక్కకున్నారు, అంత సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకు సెలబ్రేట్ చేస్తారండి? మనుషుల ప్రాణాల కన్నా వీళ్ళు చేసిన ఇంకో దేశం మీద ఆడి గెలవలేదు ఈ కప్పు. మీరు చూసుకుంటుంటే మనం చాలా కప్పులు జరుగుతాయి. ఇంతకుముందు మొన్న T20 వరల్డ్ కప్ గెలిచినాం, ఛాంపియన్ ట్రోఫీ గెలిచినాం, అంతకుముందు వరల్డ్ కప్స్ గెలిచినాం. గెలిచినప్పుడు కూడా ఎప్పుడు కూడా ర్యాలీస్ ఉంటాయి. మొన్న బాంబేలో జరగలేదా అండి? జరిగింది కదా. జరిగిన సందర్భంలో కూడా దాన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి, ఏం చేసుకోవాలనేది ఆలోచన ఉండాలి. అది లేకుండా ప్రభుత్వమే ఆర్గనైజ్ చేసి ప్రభుత్వం రండి 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 అంటే లక్షల మంది వచ్చిర్రు. అక్కడ కెపాసిటీ లేదు, స్టేడియం కి 35,000 కెపాసిటీ, ఎక్కువ మంది వచ్చిర్రు. ఈవెంట్ క్యాన్సిల్ చేసి ఏమైతుండే, ఆల్రెడీ వాళ్ళ విధాన సౌదాలో చేసేసిర్రు కార్యక్రమం. అక్కడ చేసుకుని సెలబ్రేషన్స్ మళ్ళా కూడా వచ్చేసి అక్కడ చనిపోయిన తర్వాత కూడా సెలబ్రేట్ చేసిర్రు. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇంటెలిజెన్స్ పోలీసింగ్ ఫెయిల్ అయింది. దానికి గవర్నెన్స్ చేసేటటువంటి గవర్నమెంట్ ఈ రోజు డికే శివకుమార్ గారు కావచ్చు, సిద్ధరామయ్య గారు కావచ్చు, మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం అంతా కూడా ఫెయిల్ అయింది. కాబట్టే ఈ రోజు 11 ప్రాణాల మీద కనీసం ఒక ఎఫ్ఐఆర్ చేయలేరండి, విచారణకు ఆదేశించలేరు. హైకోర్టు సుమోటోగా స్వీకరించిన సందర్భం తర్వాతనే వీళ్ళు విచారణ చేస్తామంటారు. ఆ డికే శివకుమార్ గారు చెప్తూ నిన్న ఎంత ఘోరం అండి అంటే, ఆయన మాట్లాడుతూ పోలీసు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు చేసినటువంటిది చాలా చెప్పిర్రు. యాక్చువల్ గా పోలీసు వాళ్ళు ముందటి నుంచే వారిస్తున్నారు. పోలీసు వాళ్ళు ర్యాలీగా రోడ్ షో చేస్తామంటే వద్దని చెప్పిర్రు, వారిస్తున్నారు. ఎందుకంటే మొన్ననే గెలిచింది కప్పు, నిన్ననే నువ్వు వచ్చేసి సంబరాలు చేస్తే భావోద్వేగాలు ఉంటాయి. అక్కడ ఉండేటటువంటి నీకు కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ ఎంత? నీ కెపాసిటీ, నువ్వు స్టేడియం ఉంది, పాసులు ఇచ్చేది ఉండే 35,000కు సంబంధించి 35,000 పాసులు ఇచ్చేది ఉండే జనాలని. కానీ పాసు లేకుండా గతంలో ఎప్పుడైనా స్టేడియంలో జరుగుతా ఇన్ని మ్యాచ్లు జరిగినాయి, ఎందుకు జరిగాయి అంటే వాళ్ళకి టికెట్ ఉన్నటువంటి వాళ్ళమే పోవాలి అనేది ఒకటి ఉంటది. టికెట్ లేదు, ప్రజలందరూ కూడా ప్రజలకు పిలిపించేసిర్రు. వాళ్ళు చూద్దాం కదా విరాట్ కోహ్లీని వాళ్ళని అని చెప్పేసి వచ్చేసి వచ్చిన సందర్భంలో జరిగినప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? డెఫినెట్ గా సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు తెలిసి కూడా ఆడ తొక్కిసలాట జరిగింది, చనిపోయిండ్రు, ఇంజూర్డ్ అయిందని తెలిసి కూడా సంబరాలు చేసుకున్నారు. నేనేమంటున్నా అంటే ఈ ఐపీఎల్ క్రికెట్ అనేది ఓన్లీ ఇది ఎంటర్టైన్మెంట్ కోసం జరిగేటటువంటిది. దేశం మీద యుద్ధం చేసినట్టు లేకపోతే పాకిస్తాన్ మీద కప్పు తెచ్చినట్టు వీళ్ళు సెలబ్రేట్ చేయడమే, ప్రభుత్వం సెలబ్రేట్ చేయడం ఏంటండి? ప్రభుత్వం ఇంతకుముందు సెలబ్రేట్ చేసిందా? ఈ దరిద్రం, ఈ కాంగ్రెస్ పార్టీకి దరిద్రమైనటువంటి ఆలోచన ఏంటంటే ఎవరు గెలిచినా మాట్లాడదాం. నేను ఒక్కొక్క విషయం క్లారిటీ ఇస్తా. ఈ అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరిగింది? అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆ షోకి వస్తున్నాడని చెప్పేసి ముందే ఆ థియేటర్ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో అప్లికేషన్ పెట్టిండ్రు. మొత్తం కూడా యాక్టర్లు అందరు వస్తున్నారు, మీరు బందోబస్తు ఏర్పాటు చేయండి అని అప్లికేషన్ పెట్టిన తర్వాతనేమో అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ఆయనకేం సంబంధం అండి? అల్లు అర్జున్ గారికి వచ్చిండు, చూసిండు, వచ్చి ఆయన సినిమా ఆయన ప్రీమియర్ షో చూడాలని వచ్చిండు. దాన్ని పోలీసు వాళ్ళు ఏర్పాటు చేయకుండా, లేకపోతే ఆ థియేటర్ వాళ్ళు చేయకుండా ఆ విషయం చాలా వివాదాస్పదమైంది. మాట్లాడదాం, ఇంకా మనం చర్చిద్దాం. ఒక్క నిమిషం. కాదు, అల్లు అర్జున్ గారు ఎందుకు పెట్టిందంటే సీఎం గారి పేరు మర్చిపోయింది ఆయన. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది కాబట్టి ఆ పేరు మర్చిపోతాం అని కక్షతో మాట్లాడదాం. పటేల్ గారు ఒక్క నిమిషం. హైకోర్టులో విచారణ జరుగుతున్నా అసెంబ్లీలో దాదాపు అర్ధగంట సేపు ఈ సినిమా మీద దీని మీద మొత్తం కూడా కళ్ళ కట్టినట్టు చెప్పడం. ఒక్క సెకండ్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ద్వంద్వ వైఖరి ఉంటది. కాంగ్రెస్ పార్టీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్. మాట్లాడదాం. కాబట్టి గతంలో మనం చూసినాం. ఒక్క నిమిషం, మనం బ్రేక్ తీసుకోవాలి. ఒక్క సెకండ్. పటేల్ గారు,
ఎస్, వెల్కమ్ బ్యాక్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఆ తొక్కిసలాటకు సంబంధించి, అలాగే ఈ పాపం ఎవరిది అనేటువంటి విషయానికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాం. మనతో పాటు అందే సత్యం గారు అనలిస్ట్, అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, సుభప్రద్ పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు చర్చలో ఉన్నారు. సార్, సత్యం గారు, ఓవరాల్గా చూస్తే కనుక ఆల్రెడీ 11 ప్రాణాలు పోయాయి. అండ్ ఒక చోట క్రికెట్, మరో చోట సినిమా, ఇంకో చోట భక్తి. ఏమిటి చావులు? అంటే జనాల్లో స్వీయ నియంత్రణ ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట. సరే, కట్టెలు తెంచుకున్న ఆవేశం, అభిమానం, ఇవన్నీ ఒక పక్క అయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలు దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారు? ఎందుకు ఇవ్వాలి? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తెలంగాణలో రీసెంట్గా జరిగిన, హైదరాబాద్లో జరిగిన ఇష్యూ కూడా దీనికి లింక్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సార్, ఏమనిపిస్తోంది ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి? పర్టికులర్గా 11 ప్రాణాలు పోయాయి సార్. ఈ పాపం ఎవరిది? ఆ ప్రాణాలు ఎవరు తిరిగి తీసుకురాగలరు? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బెంగళూరు ఇన్సిడెంట్ ప్లానింగ్ ఫెయిల్యూరు, ఎస్టిమేషన్ ఫెయిల్యూరు, ఈ 2 ఫెయిల్యూర్స్ తోటే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే మనం జనం సంతోషాన్ని, జన మొబిలిటీని చట్టం పెట్టి అరికట్టడం సాధ్యం కాదు. మీరు చేసుకోవటానికి వీలు లేదు అనడం అనైతి కాదు. వాళ్ళ పర్పస్ కూడా సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా పర్మిషన్స్ ఇస్తారు. అది జాతర అయినా, లేకపోతే క్రీడా అభిమానుల కోసమైనా, సినిమాలైనా, ఏదైనా వాళ్ళ పర్పస్ సర్వ్ చేయాలనేటువంటిది. కానీ దానికి ప్లానింగ్ ఉండాలి. ఉదాహరణకి ఎక్కడ ప్లాన్ ఫెయిల్యూర్ అయిందంటే, నేను స్టూడెంట్ లైఫ్ లో ఒక యూనివర్సిటీ కెప్టెన్ చేశా. పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడా, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కూడా ఆడా. అయితే బాంబేలో వరల్డ్ కప్ గెలిచినా, లేకపోతే 2 వరల్డ్ కప్లు గెలిచినప్పుడైనా, ఏషియన్ ఛాంపియన్ అయినా, ఒక 15 కిలోమీటర్లు ప్రొసెషన్ తీశారు. అవునండి. అప్పుడు బాంబే జనం అంతా కూడా 15 కిలోమీటర్ల దూరం నుండి 2 వైపులా వాళ్ళకు అప్లాడ్స్ ఇచ్చారు. ఒక దగ్గరికి గుంపుగా జారలే. మొత్తం కూడా ఆ పర్మిషన్ ఇచ్చి 15-20 కిలోమీటర్లు దరిదాపు 3 గంటలు వాళ్ళ ఊరేగింపు నడిచింది. అప్పుడు వాళ్ళకు స్టేడియం దగ్గరికి వచ్చి గుమికూడాల్సిన పని లేదు. పొడుగుత జనం 2 వైపుల లక్షల మంది వాళ్ళ మీద పూలు చల్లారు. ఇక్కడ బెంగళూరులో విధాన సౌధకు, చిన్నస్వామి స్టేడియంకు చాలా దగ్గర. ఇక్కడ అటువంటి ఊరేగింపు అప్పట్లకప్పుడు వాళ్ళు పోలీసులు ప్లానింగ్ చేసుకోయేది కాదు. ఎందుకంటే నైట్ కప్ గెలిచారు, ఉదయం 12 వచ్చేశారు, 4 ఈ ప్రోగ్రాం అనుకున్నారు. అవునండి. కాబట్టి అది ప్లానింగ్ ఫెయిల్యూర్. అంటే బాంబేలో 20 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు ఊరేగింపుకు అనుమతిస్తే ఎక్కడ జనం అక్కడికే వచ్చి లక్షల మంది వాళ్ళకు స్వాగతం పలికారు. ఇది అట్లా జరగలేదు. ఈ ప్రొసెషన్ మాకు ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకోవడం సాధ్యం కాదని, ప్రొసెషన్కి అనుమతి ఇవ్వకపోతే అక్కడే అందరూ కూడా చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వచ్చారు. ఇది ప్రధానమైనటువంటి లోపం. రెండవది, ఎస్టిమేషన్ కూడా కనీసం ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే అక్కడ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఉంటుంది, ఆంధ్ర క్రికెట్ సంఘం ఉంటుంది. ఇవాళ అర్జెంటీనాలో మెస్సీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ఇండియాలో కోహ్లీకి అంత ఫాలోయింగ్. ఒకప్పుడు మారడోనాకు కానీ, లేదా మెస్సీకి కానీ, రొనాల్డోకి కానీ ఆ దేశాల్లో వస్తున్నారంటే 10 లక్షల మంది జమ అవుతారు. ఇక్కడ కూడా కోహ్లీకి ఆ విధంగా జమ అవుతారు. కాబట్టి క్రికెట్ సంఘం వాళ్ళు, తమిళనాడు క్రికెట్ సంఘం వాళ్ళైనా ఈ మేరకు జనం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులైనా ఎంక్వైరీ చేయాలి. కానీ అదేమి లేకుండా చిన్నస్వామి స్టేడియంలో 35 మంది పడతారు, ఆడ సన్మానం చేస్తామంటే జనం ఎక్కడ, అభిమానం ఎక్కడ ఊకుంటది? కాబట్టి ఎస్టిమేషన్ కూడా లేదు వీళ్ళకు. ఈ 2 ప్లానింగ్, ఎస్టిమేషన్ 2 ఫెయిల్యూర్స్ తోటి మన ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత 3వ అంశం, అల్లు అర్జున్ కు దానికి సంబంధం లేదు. అల్లు అర్జున్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాడు. అక్కడ ఏ ఒక్క వ్యక్తి ప్రమోట్ చేయటాన్ని పెట్టలే. ఆర్సీపీ అనే ఆర్గనైజేషన్ పోలీసులను అడిగితే పోలీసులు 2 రోజులు పట్టుద్ది ప్లాన్ చేయడానికంటే ఆ టీంలో ఉన్నటువంటి విదేశీ క్రికెటర్లు వెళ్ళిపోతారు రేపే. కాబట్టి వాళ్ళు టైం ఇవ్వరు. అందుకని మొత్తం ప్లేయర్స్ ఉండాలంటే ఇవాళ మేము స్టేడియంలో చేసుకుంటామని చెప్పేసి ఆర్సీబీ అంటే యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఆర్సీబీ యాక్సెప్టెన్స్ తోటి ఆ ప్రోగ్రామ్ జరిగింది. ఎవరు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేదు, ఇండివిజువల్ గా అప్రోచ్ అయిన వాళ్ళు లేరు. ఆర్సీబీ యాజ్ ఆర్గనైజేషన్ గా అప్రోచ్ అయింది. వీళ్ళు 2 days ఆగండి అని అంటే ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోతారని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఒకటి. తర్వాత రెండోది, ఇది జరుగుతుందన్న అనుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంట్ ప్యారలల్ గా
మీరు ఆర్సీబీ వాళ్ళు స్టేడియంలో చేసుకోండి, మేము విధాన సౌధ దగ్గర మేము చేసుకుంటామని స్టేట్ గవర్నమెంట్ అరేంజ్ చేసింది. ఎందుకంటే ఒక ఊపు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అనుకుంటుంది, ఆ పాపులారిటీని. ఆ ఉద్దేశంతో విధాన సౌధ దగ్గర అరేంజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్, స్టేడియంలో అరేంజ్ చేసిందేమో ఆర్సీబీ. అది తమిళనాడు క్రికెట్ సంఘం కూడా కొంత సపోర్ట్ చేసి ఉంటది. కానీ అఫీషియల్ గా బీసీసీఐ కానీ లేకపోతే ఇది కానీ మానిటరింగ్ చేయడం తప్ప ఇన్వాల్వ్మెంట్ లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో 2 ప్యారలల్ ప్రోగ్రామ్స్ ఆడ నడిచినాయి. స్టేడియంలో ఒకటి అది అనుకున్నారు. స్టేడియంలో స్టార్ట్ కాకముందే విధాన సౌధ దగ్గర నడిచింది. నడుస్తున్నప్పుడు అక్కడ ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు ఇక్కడ తోపులాట జరిగింది స్టేడియంలో పోవాలని. 35,000 మంది వస్తే 3 లక్షల మంది బయట ఉంటే ఖచ్చితంగా తోపులాట జరుగుతుంది. ఎక్కడైనా మనం తిరుపతిలో చూసాం, గేట్లు దోసేస్తే దరిదాపు 18 మంది చనిపోయారు. ఎక్కడైనా ఇదే జరుగుద్ది. కాబట్టి వెల్ ప్లాన్ లేకపోతే ఈ ఇన్సిడెంట్స్ యూరోప్ లో చాలా చోట్ల స్టేడియాలలో తగలబెట్టుకున్నటువంటి అనేకం జరిగాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇక్కడ ప్లానింగ్ లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి లోపం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి అకౌంటబిలిటీ ఫస్ట్ పర్సన్ ఆర్సీబీ, సెకండ్ పర్సన్ స్టేట్ గవర్నమెంట్. ఈ రెండింటి అకౌంటబిలిటీ ఉంది. ఇది ఎవరెవరికి ఎంత బాధ్యత ఉంది ఏమిటి అనేటువంటిది ఎంక్వైరీ తెలుస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ డిడ్ ఏ రైట్ థింగ్. ఏమిటంటే వెంటనే న్యాయ విచారణకు ఆదేశించింది. అవును సార్, కోర్టు కూడా సుమోటోగా తీసుకుంది సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సుమోటోగా నిన్ననే జరగగానే రాష్ట్ర ప్రభుత్వం మన ఆదేశించింది న్యాయ విచారణకు. ఆ తర్వాత హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది. ఏదేమైనా న్యాయ విచారణ కన్నా ఇంకా అంతకు మించినటువంటి టూల్ లేదు కాబట్టి ఎంక్వైరీకి బట్ న్యాయ విచారణకు ఆదేశించడం అనే ద్వారా కొన్ని నిజాలైన కానీ సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ ని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని లేదా డిప్యూటీ సీఎం శివకుమార్ గారిని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే నెటిజన్లు కానీ సర్వత్రా వినబడుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. నాకున్నటువంటి అంచనా ప్రకారం ఆర్గ్యుమెంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే బెంగళూరుకు ఆహ్వానించింది, ఆ సంబరాలు చేసుకోవాలనుకున్నది ఆర్సీబీ. సో అంటే ఆర్సీబీని బాధ్యులు చేయాలంటారు. ఇప్పుడు అసలు టీంని ఇన్వైట్ చేసింది, తర్వాత టీము దానికి బాధ్యులు, దానికి అకౌంటబిలిటీ, టీం ప్లేయర్స్ రప్పించుకుంది, అంతా కూడా ఆర్సీబీనే. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన టీం విన్ అయింది కాబట్టి మేము కూడా ప్యారలల్ గా విధాన సౌధ దగ్గర మేము సన్మానం చేస్తాం అన్నారు. అంటే పూర్తి స్థాయిలో ఒక అంచనా వేయలేకపోవడమే ఈ వైఫల్యానికి కారణం. ఈడ ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే జరగకముందే ప్యారలల్ గా అక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది విధాన సౌధ దగ్గర. అది అయిపోయినాక ఇక్కడికి రావాలి కాబట్టి ఆ విధంగా ప్యారలల్ జరిగినటువంటి వార్తల్లో పోలీసు కూడా వెల్ ప్లాన్డ్ గా లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు 2 days అయితే మేము ప్లాన్ చేస్తామని. ప్రెజరైజ్ చేసింది. ఏదేమైనా న్యాయ విచారణలో ఎవరు అకౌంటబుల్ ఖచ్చితంగా హైకోర్టు మీరు చెప్పినట్టు ప్రొకేషన్ జరిగి ఉంటే కనుక, ఒక పెద్ద ప్రొకేషన్ తీసుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే వాళ్ళ అభిమాన క్రికెట్ చూసుండే వాళ్ళు అంటారు. ఇది జరగదు. ఇది ఇప్పుడు స్టేడియం దగ్గరికి 3 లక్షల మంది వచ్చారు, 10 లక్షలు చూస్తారు. రహదారుల పొడుగుతో ఒక 10 కిలోమీటర్లు పెడితే 10 లక్షల మంది ఇన్వాల్వ్ అయినా ఈ ప్రెజర్ ఉండదు. సో సరైన ప్లానింగ్ లేదు. డన్ సార్. 1 సెకండ్ మానవతారాయ్ గారు చెప్పాలా? మానవతారాయ్ గారు చెప్పండి. నేను వెంకటరెడ్డి గారిని ఏమడుగుతున్నంటే కుంభమేళా నిర్వహించారు. కుంభమేళాలో 30 మంది చనిపోయారు, ఇక దాచిపెట్టారు చాలా మంది. 80 మంది గాయపడ్డారు అన్నారు. అది ఎవరికి తెలియదు. చనిపోయింది వాస్తవమే, నష్టపరిహారం కూడా ఇచ్చారు. మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా, ప్రధానమంత్రి రాజీనామా చేసిండా? కట్టుదిట్టమైన భద్రతలు 7,000 కోట్లు అన్నారు. ఎందుకంటే రాజకీయాలు చావుల దగ్గర, ప్రమాదాల దగ్గర. నేను అడుగుతున్నా, అదే శివప్రద పటేల్ అడుగుతున్నా. కొండగట్టు అంజన దగ్గర 64 మంది చనిపోయారు. చనిపోతే మరి కేసీఆర్ కనీసం పోయి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి పోయి పరామర్శించండి. 64 మంది చనిపోతే వరుసగా చనిపోయారు. 11వ తారీఖు సెప్టెంబర్ 11, 2018 జరిగితే వాళ్ళు అంతే 1 నెల, 2 నెలలు, 4 నెలలు పట్టింది ఒక్కొక్కరు చనిపోవడానికి. అప్పుడు పరామర్శించే మాట్లాడిన దీనికి ముఖ్యమంత్రి కారణం, రాజకీయాలు ఎందుకండి ఇక్కడ? అంతేకాకుండా మూసాయిపేటలో సికింద్రాబాద్ ప్యాసింజర్ ఢీకొని బస్సులో చిన్నారులు 20 మంది చనిపోయారు. కనీసం మీరు వాళ్ళని ఓదార్చారండి శివప్రద పటేల్ గారు? ఇక్కడ ఎందుకంటే రాజకీయాలు? మేమే అంటున్నాం, నిజంగా విచారణలో యాక్సిడెంట్ కాదు ఇది. మీరు మాట్లాడాల్సింది మానవతరాయ్ గారు, యాక్సిడెంట్ ని మీరు ఇది కేంద్ర ప్రభుత్వం పరామర్శించారా అంటున్నా.
ముఖ్యమంత్రిగా వెళ్ళి చూసారా అంటున్నా. అవన్నీ చేయకుండా ప్రమాదాలు జరిగినాయి, ఆ రోజు అందరు పోయినరే. దుర్ఘటన, అనుకోని సంఘటన, ఎవరు కూడా ప్రజలకు కూడా పాపం ఏంటంటే వాళ్ళ అభిమానం ఉత్సాహంతో పోతారు. అక్కడ జరుగుతుంది ఏందో అర్థం కాదు. అయోమయ పరిస్థితి జరిగిన సంఘటన, దీనికి ఆయన బాధ్యుడు ఈయన బాధ్యుడు, ఆడ పోలీసులు బాధ్యుల. రేపు ఆ విచారణ జరగనివ్వండి. మానవతరాయ్ గారు అది సినిమా, మానవతరాయ్ గారు సినిమా కావచ్చు, క్రికెట్ కావచ్చు, ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాడు, సినిమా కావచ్చు, క్రికెట్ కావచ్చు, జనాలకు చాలా చాలా పిచ్చి ఎక్కువ. చేస్తారు. ఎందుకండి ఇక్కడ మాట్లాడటం? సానుభూతిని వ్యక్తం చేయండి దయచేసి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు నిర్వహణ లోపం ఉంది, ఓకే బాగానే ఉంది. మీ వైఫల్యం అనండి, దాని చట్ట ప్రకారం ఎవరు కారణభూతులు అయితే వాళ్ళు శిక్షిస్తారు. తెలంగాణ అది జరిగింది. అల్లు అర్జున్ అతిథుడు కాదు, బాల్కనీ మేనేజర్ అరెస్ట్ అయినప్పుడు అదే కేసులో అల్లు అర్జున్ బాధుడే. పోలీసుల యొక్క నిబంధనలను ఉల్లంఘించి ఆయన ర్యాలీగా రావటం తప్పు, కాబట్టి ఆయన కారణభూతుడైండు. కోర్టుకు పోయి ఆయన ఉపశమనం పొందిండు. దాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేయడం ఇంతకన్నా దుర్మార్గం ఉందండి చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మేము ఆ సంఘటనకు బాధపడుతున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఏ బాధను వ్యక్తం చేసిండో, నరేంద్ర మోడీ గారు ఏ బాధను ఆవేదన వ్యక్తం చేసిండో రాజీనామా చేయకుండా మేము అదే వ్యక్తం చేస్తున్నాం. అక్కడ ఏమైనా విచారణ జరిగిందా ఉత్తరప్రదేశ్ లో? కానీ ఇక్కడ విచారణ ముఖ్యమంత్రి ముందుకు వచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చి విచారణ కాదేస్తున్న లోపు హైకోర్టు జోక్యం చేసుకుంది. సంతోషం. మేము పారదర్శకంగా ఇక్కడ ఏం లోపం జరిగిందో హైకోర్టుకి. వెంకటరెడ్డి గారు ఇది ఎట్లుందంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా, ప్రతిదానికి రాజీనామా చేస్తారా ముఖ్యమంత్రి? మార్పు రావాలా, ఏది పడితే అది మాట్లాడొద్దు మనం కూడా. ఇప్పుడు చెప్పండి మిత్రమా, ఇప్పుడు జరగాలండి, అంతేగాని వెంటనే ముఖ్యమంత్రి బాధ్యత ఉత్తరప్రదేశ్ ఏమైందంటే. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్కటి మానవతరాయ్ గారు, ఉత్తరప్రదేశ్ లో జరిగిన దాని మీద కూడా అక్కడ కూడా ఎంక్వైరీ చేసినారు. సరే, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏమున్నాయి, ఎవరు బాధ్యులు ఏంటంటే ఉండొచ్చు, ఉండొచ్చు, నేను ఉండేది కాదు. ఈ కేసు ఈ రెండిటి కూడా లింక్ పెట్టాలి. అదే సత్యం గారితో కూడా ఏకీభవించాను. హైదరాబాద్ లో జరిగిన రేవంత్ రెడ్డి చేసినటువంటి అట్టహాసం, పుష్ప దాని మీద వారం రోజులు ఇక్కడ ఒక వ్యక్తిని దోషగా వేసినప్పుడు అక్కడ ఒక ప్రభుత్వం దోషగా నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇంత తెలిసిన తర్వాత లోపల ఎట్లా ఫంక్షన్ చేస్తారండి? బంద్ చేయాలి కదా, అక్కడ వెంకరెడ్డి గారు ఇది అయిపోయినాక చేయలేదు, ప్యారలల్ గా జరుగుతుంది. మీరు ఒక మాట అన్నారు సత్యం గారు, ఏది న్యాయ విచారణ కాదు. ఆ న్యాయ విచారణ చేయలేని పరిస్థితి చేయాలా, అనివార్యం. ఇప్పుడు చేయకపోతే అక్కడ తప్పించుకునే పరిస్థితి లేదు. అక్కడ న్యాయ విచారణ చేస్తారు, ఏం చేస్తారు అక్కడ రిపోర్ట్ అనేది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము క్రికెట్తో ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి ఒక ప్రయత్నం లోపల మొత్తం యువతను తమ వైపు తిప్పించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది కర్ణాటక ప్రభుత్వం. కాబట్టి దానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నటువంటిది. ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడారండి? ఇక్కడ అల్లు అర్జున్ నిందితుని చేసినారు కదా, అదే ప్రభుత్వం చేస్తే దానికి సంబంధం లేదా? అతను కూడా అవునా కాదా, పరిస్థితుల్లో ఏం జరిగింది అనేటువంటి అక్కడ కూడా ఏంటి పోలీసుల్లో ఇన్ఫర్మేషన్ తెలియదు అనేది. ఇక్కడ చిక్కడపల్లి పోలీసులకు తెలియదు అనేది, అల్లు అర్జున్ వస్తుందనే విషయం తెలియదా? తెలిసినప్పుడు మీరు రావద్దు అనేటువంటిది అక్కడే ఆపాలి కదా. ఎక్కడ మన జూబ్లీస్ చౌరస్తాలో ఆపేయాలి కదా. ఎందుకు అనుమతి ఇచ్చినారండి? పోలీసు వాళ్ళ యొక్క చేసినటువంటి లోపాలు ఇక్కడ కూడా ఉన్నాయి వాస్తవానికి. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసు కదా, ఆటోమేటిక్ గా రాడు కదా, ఫ్లైట్ లో రాలేదు కదా, హెలికాప్టర్ రాలేదు కదా. మీరు అంటే పోలీసులు అంచనా వేయడంలో వాళ్ళకుండే స్వార్థపూరితమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. బెంగళూరులో జరిగింది, అది రాజకీయ కోణంలో దాన్ని తీసుకున్నారు. దాని మీద అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఆయన జరిగినాక కూడా లోపల కార్యక్రమాలు చేసుకున్నారు. మానవతా దృక్పథం లేదు మా ముఖ్యమంత్రి గారికి, డికే శివకుమార్ గారికి. ఈ దాన్ని తమ వైపు రాజకీయంగా వాడుకునేటువంటి ఒక ప్రయత్నం లోపల అమాయకులను బలి చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి సంఘటన అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఓకే అండి, పటేల్ గారు. ఈరోజు మానవతరాయ్ గారు ఇంకోరు చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ విధాన్ సౌధలో జరిగిన తర్వాతనే ఇది మళ్ళీ స్టేడియంలో జరుగుతుంది. విధాన్ సౌధలో జరిగిన అక్కడ జరుగుతున్నప్పుడే ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది స్టేడియం దగ్గర. అది తెలుసు, మొత్తం కూడా ఇంటెలిజెన్సీ ఉంటుంది. స్టేట్ అంటే ఏదో మామూలుగా మనము ఒక చిన్న మీటింగ్ పెడతామంటే, మేము ఒక కార్యక్రమం పెడతామంటే దాన్ని ఎంత మంది వస్తారు, మన జనాభా. ఇప్పుడు ఇందిరా పార్క్ లో ధర్నా పెట్టాలనుకున్నాం అనుకో,
ఇందిరా పార్క్ ధర్నా పెడితే ఇందిరా పార్క్ లో ఎంతమంది మీరు హాజరవుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. అవును. అదే విధంగా దానికి బందోబస్తులు ఇంటెలిజెన్స్ ఎక్కువ కూడా అక్కడ వస్తే ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్పుడే వచ్చేసి అక్కడ నుండి పంపించేస్తారు అవును. మీ సభ, లేకపోతే ఆ నిర్వాహకుల మీద కేసులు పెడతారు. మీ క్రౌడ్ మీరు చెప్పి 500 చెప్పి 5,000 మందిని తీసుకొని వస్తే కేసులు పెడతారు. కాబట్టి ఈ రోజు ఆర్సీబీ పెట్టిన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా దాన్ని మైలేజ్ తీసుకోవాలని భావించింది. డెఫినెట్ గా ఆర్సీబీ ఏదైతే విక్టరీ సాధించిందో, క్రౌడ్ పుల్ చేస్తుందో, ఆ క్రౌడ్ లో మేము అంటే సందుట్ల సడమి అన్నట్టు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మైలేజ్ తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే క్రౌడ్ అంతా కూడా ఎట్లా పాసులు ఇచ్చిరా అండి? ఎందుకు వస్తారు అంతమంది స్టేడియంలోకి? ఎందుకు వస్తారు? గవర్నమెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? అసలు భద్రత వైఫల్యం కదా, పూర్తి స్థాయిలో వైఫల్యం కదా ఇది. ఈరోజు చాలా మాట్లాడుతారు మానవతరాయ్, అదే అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడమంటే చాలా గంట సేపు చెప్తాడు. ఇప్పుడు ఎట్లా జరిగింది ఆ చిన్న ఇన్సిడెంట్, ఆ 1,000 మంది ఒక 4,000-5,000 మందినే కంట్రోల్ చేయలేకపోయారు. మీరు అక్కడ 3 లక్షల మంది, 3 లక్షల మందిలో మీరు కంట్రోల్ చేయలేక మీకు కాక ఒక దగ్గర జరిగిందండి. విధాన్ సౌధలో జరిగిన తర్వాతనే స్టేడియంలో జరిగింది. విధాన్ సౌధలో జరిగిన సందర్భంలో అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది, క్రౌడ్ ఎక్కువ ఉందంటే అక్కడ నుండి ఈవెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. మళ్ళీ కూడా అక్కడ స్టేడియంలో ఎట్లా ప్రోగ్రామ్ అలో చేసిర్రు? అవన్నీ చేసి ఇప్పుడు 11 మంది చనిపోయిర్రు. వాళ్ళకి ఎవరు బాధ్యత వహించాలి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే ప్రశ్న. గవర్నమెంట్ అది బాధ్యత వహించకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా దాని మీద ఏం కామెంట్ చేయడు. అవును, అంటే ఒక విచారం అంటే ఇంతకు మానవత్రాయ్ అన్నట్టు ఒక భూకంపం వస్తేనో ఇంకో యాక్సిడెంట్ జరుగుతానో ఎట్లయితే అంటుండో అట్లనే సేమ్ రాహుల్ గాంధీ గారు దాని మీద ఎలాంటి కామెంట్ చేయలేడు. అదే వేరే రాష్ట్రంలో, మహారాష్ట్రనో ఇంకో రాష్ట్రంలో ఇలాంటి జరిగితే రాహుల్ గాంధీ గారు ఊరుకుంటుండేనా? రాహుల్ గాంధీ గారు ట్విట్టర్ లో ట్వీట్లు చేయకుండానా, ప్రెస్ మీట్లు పెట్టకుండానా, చెప్పకుండా స్టేట్ గవర్నమెంట్ మీద బాధ్యత వహించాలని చెప్పకుండానా? ఈరోజు వీళ్ళు బాధ్యత నుండి తప్పించుకోవడం అనేది కాదు. పటేల్ గారు మాట్లాడదాం, సచిన్ గారి వెర్షన్ కూడా తీసుకోవాలి. సచిన్ సార్, ప్రభుత్వం వైఫల్యం ఉంది. ఒక్క సెకండ్. అల్లు అర్జున్ గారినేమో రాజకీయ కక్షతోని కేసులో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఓకే సచిన్ పటేల్ గారు మనతర గారు ఒక్క సెకండ్ సార్. సత్యం సార్, ఓవరాల్ గా అంటే జనాల వైపు నుంచి ఆలోచిస్తే కనుక సరే జరిగింది, ఈ పాపం ఎవరిది అనేది మాత్రం ఆ క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది, అలాగే ఉంటుంది కూడా. అఫ్ కోర్స్ ఎన్ని విచారణలు వేసినా ఏం చేసినా ప్రాణాలు తిరిగి తీసుకురాలేము. ఈ నేపథ్యంలో అసలు జనాల వైపు నుంచి ఆల్రెడీ ఎన్నో సంఘటనలు జరుగుతున్నా, మీరు చాలా సీనియర్ అనలిస్ట్గా ఉన్నారు, జర్నలిస్ట్గా ఉన్నారు, చాలా విషయాలు చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఒక ప్రత్యేక దృక్కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. ఏమనిపిస్తోంది సార్, జనాల టెండెన్సీ ఎందుకు ఇలా అయిపోతుంది, ఏమిటి అసలు? అంటే ఆల్రెడీ ఘటనలు జరుగుతున్నా చూస్తున్నా కూడా ఇప్పుడు సార్ జనానికి కూడా ఎడ్యుకేషన్ అవసరం అండి. మన మిత్రులు ముగ్గురు కూడా చెప్పారు జనానికి ఎడ్యుకేషన్ అవసరం అని చెప్పేసి. ఎడ్యుకేషన్ మీన్స్ డిగ్రీ, ఇంటర్ అది కాదు. దానికి సంబంధించినటువంటి అవగాహన ఖచ్చితంగా జనానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అవగాహన ఉన్నటువంటి జనం ఎట్లా కోరు, కానీ యూత్ బిలో 30 years కు ఆ ఆవేశం ఉంటది, ఆ అభిమానం ఉంటది. ఆ అభిమానాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం పోలీసు లాఠీచార్జ్ ద్వారా కాకుండా చైతన్యం చేయడం ద్వారా, ప్లానింగ్ ని డీసెంట్రలైజ్ చేయడం ద్వారా మాత్రమే అరికట్టగలరు. తర్వాత రెండవది, ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ని డీసెంట్రలైజ్ చేస్తే సక్సెస్ అవుతాయి, సెంట్రలైజ్ చేస్తే ఫెయిల్యూర్ అవుతాయి. కాబట్టి ఇవాళ అది డీసెంట్రలైజ్ చేయకపోవటం అనేది ఖచ్చితంగా దానికి పోలీస్ శాఖ, ఆర్సీబీ రెండు కూడా బాధ్యత వహించాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ బాధ్యత ఉంటది, అకౌంటబిలిటీ ఉంటది. అది ఎట్లా న్యాయ విచారణలో ఆ అకౌంటబిలిటీని ఫిక్స్ చేస్తారు. కానీ మన కోరిక ఏమిటంటే ఇవాళ సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయ ఆరోపణలు ఈ పక్కకు పెడితే ఎటువంటి ఇన్సిడెంట్స్ యూత్ కాన్సన్ట్రేట్ చేయకుండా ఒక దగ్గర కేంద్రీకృతం కాకుండా డీసెంట్రలైజ్డ్ ఒక ప్లానింగ్ అవసరం. దానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బాంబేలో యూత్ యాక్సెప్ట్ చేసినాక బెంగళూరు యూత్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మన దగ్గర మన ఒలింపిక్ మెడల్ వస్తే సింధుని మన ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ దాకా ఊరేగింపు చేసుకుంటూ వచ్చారు, దరిదాపు 18 కిలోమీటర్లు. ఎక్కడ జనం మూగలేదు కదా. కాబట్టి అట్లా ఎక్కడ జనం అక్కడే చూసి డీసెంట్రలైజ్ చేసి వాళ్ళ సంతోషం వాళ్ళు ప్రకటించేటందుగా ప్లానింగ్ చేయాలి తప్ప బాధ్యతారహితంగా ఈ విధంగా జనం అంతా ఒక్కడికే రప్పించుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. చేసిన తప్పు అదే, జరిగింది అదే. ఇప్పుడు ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఇప్పుడు అందరికి స్టేడియానికి పోయి చూడాలని ఉంటది, కానీ 90% మందికి ఆ రష్లో మనం తట్టుకోలేమని చెప్పేసి టీవీలలో చూస్తారు.
పోయినటువంటి వల్ల ఎవరు ఒక 10% Yes, మంది sir. యూత్ వాళ్ళ పేరెంట్స్ పోతుంటారు. అవును. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇటువంటి వాటిలో కూడా అవసరం. స్టేడియం పోయే విషయంలో ఎటువంటి ఎడ్యుకేషన్ ఉందో ఇటువంటి సక్సెస్ మీట్లలో కూడా ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. Yes. ఎందుకంటే ఇప్పుడు భారీ రాజకీయ భారీ సభలు జరిగినప్పుడు దినపత్రికల వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. అవును. 1, 2, 3 అని ఈ 10 సూచనలు పాటించాలి. ఊరేగింపుకు వచ్చే జనం పలానా దగ్గర లారీలు పార్కింగ్ చేయాలి, పలానా దగ్గర బస్సులు పార్కింగ్ చేయాలి, అవును. తర్వాత పలానా ఖమ్మం నల్గొండ వైపు నుంచి వచ్చే వాళ్ళు ఈ దారిలో రావాలి, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళు ఈ దారిలో రావాలని ఇవన్నీ ఎడ్యుకేషన్ లో భాగమే ఏదో Sure, ఒక sir. సమీకరణ Sure, sir. జరిగినప్పుడు. Definitely. కాబట్టి ఇటువంటప్పుడు కూడా అటువంటి ఎడ్యుకేషన్ అవసరం. Okay, sir. ఏం పట్టించుకోకుండా జనానికి వదిలేస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఎస్ సార్. మానవతారాయ్ గారు చెప్పండి. హలో, చెప్పండి. హలో. చెప్పండి మానవతారాయ్ గారు. నేనేమంటున్నా, జనాన్ని ముందుగా ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు Hmm. వాళ్ళకి అవగాహన కల్పించాలి. మొన్న యుద్ధం జరిగిద్దని చెప్పి మౌలాలీలో కూడా వచ్చి కింద పడుకోండి, బల కింద పడుకోండి అని జాగ్రత్తలు చెప్పారు. సరే, యుద్ధం జరగలేదు ఆ విషయం. 20 మంది చనిపోతే ఎవరు రాజీనామా చేయలేదు. సరే, అదొక విషయం వదిలిపెట్టేసేయండి. కానీ ప్రజలను కూడా అప్రమత్త పరచాలి. ప్రజలు కూడా ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. మెయిన్ స్వీయ రక్షణ ముఖ్యం. ఎవరో పోలీసులు వస్తారు ఏదో చేస్తారని కాదు, మనల్ని మనం ఇట్లాంటి సంఘటనలు ఎట్లా కాపాడుకోవాలి, అసలు అక్కడ పోవాలా వద్దా అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులు పిల్లలకు కలిగించాలి. ఇంట్లో నుంచి మొదలు కావాలి. ఎందుకంటే ఇట్లాంటి పెరిగినటువంటి 17, 18, 20 సంవత్సరాల కొడుకులు ఉండొచ్చు, వాళ్ళకి విపరీతమైన అభిమానం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు పాటించే విధంగా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా ఇట్లాంటి చూడకపోతే టీవీలో ఆడికి పోయి చూడాల్సిన అవసరం ఏముంది? అవసరమైతే వేరే చోట క్రౌడ్ లేని దగ్గర, జన సమూహం లేని దగ్గర వెళ్ళి ఇంకోసారి చూడొచ్చినటువంటి అంశాల్లో వాళ్ళని చైతన్యపరచాలి. ఇది జరగాలి. ఇది ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వాలదే బాధ్యత కాదు. ప్రజలు కూడా దీని పట్ల ఆలోచన చేసుకోవాలి, చైతన్యం చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత ఉంది, అందరి బాధ్యత ఉన్నది. ఎందుకంటే 40 సంవత్సరాల వాళ్ళంటే దాదాపు పిల్లతండ్రులు వాళ్ళంతా చనిపోయింది. వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాల లోపు వాళ్ళు, అంటే పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు చనిపోయారు. చాలా దురదృష్టకరం, బాధాకరం. కాబట్టి మనం ఏదో మత్తు అభిమానం ఉండాలే కానీ అది ఉన్మాదంగా ఉండదు. ఉన్మాదంగా ఉంటే దుర్ఘటన జరుగుతాయి. కాబట్టి మనోతరాయ్ గారు, కమ్ బ్యాక్ టు దిస్ ఇష్యూ. అంటే 35,000 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్నదానికి 3 లక్షల మంది వస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు కావాలని ప్రభుత్వం గాని అధికారులు గాని కావాలని వాళ్ళు చంపాలని చేస్తారా? జాగ్రత్తలు చెప్పారు. అట్లా కాదు కదా. చూడండి, ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమైంది. మహిళలు, పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు కూడా ఆ గేట్లు తరచకపోయారు, ఇట్లా అతకపోయారు. కాబట్టి మనం ఉండాల, మన సొంత తప్పులు కూడా ఒక్కోసారి ప్రమాదాలకు కారణం అవుతాయి. కాబట్టి ఆ కోహ్లీలో వాళ్ళు చూడటానికి పోయి మనం ఎందుకు కావాలా? కాబట్టి మనం వాళ్ళందరూ ఇంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు అట్లాంటి దుర్ఘటనలు జరుగుతాయని చెప్పి మనం ఘటనలో ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో క్రీడల్లో అగ్ని ప్రమాదాలు జరిగినాయి, థియేటర్లో జరిగినాయి. ఇట్లాంటివి తప్పించుకోలేక చాలా మంది చనిపోయారు. మొన్ననే ఫైర్ యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోయారు. ఇట్లాంటి ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు స్వీయంగా సొంతగా అప్రమత్త స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటారు. డన్. వెంకటరెడ్డి గారు ఒకటేనండి, చెప్పండి. సంధ్యా థియేటరు అతని బిజినెస్, దానికి సంబంధించి పుష్ప, అల్లు అర్జున్ వాడుకున్న సందర్భం అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే ఇక్కడ కూడా ఏం జరిగింది? కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్సీబీ కాదు, వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ వాళ్ళు అండ్ ఆర్డర్ నిర్ణయాలే కాదు అక్కడ ఉండాల్సినటువంటిది. వాళ్ళు కూడా ఈ ఫంక్షన్ లో ఒక నిర్ణయం, అంటే ప్రభుత్వ పరంగా మేమేదో చేసి ప్రజల్లో మేమేదో ఫేవరబుల్ గా అనుకూల వాతావరణాన్ని అనేటువంటి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి దీంట్లో కనపడుతుంది. మీరన్నట్టుగా కానిస్టేబుల్ చెప్తాడండి, ఆ చిన్న దాంట్లో స్టేడియంలో ఎంతమంది పడతారు అనేటువంటిది, ఎంతమంది చేస్తారు అనేటువంటిది, ఇవన్నీ ఏదో మాకు అనుకోకుండా జరిగింది పోయింది. అక్కడ ఏం చేసినారంటే పొలిటికల్ గా గవర్నమెంట్ సిద్ధరామయ్య గారు ఇది జరగాలని నిర్ణయం చేసింది తప్ప దాని యొక్క పర్యవసానం ఏంది, దాని ప్రభావం ఏంది, ఏ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కాదు. తెలుసు కానీ నడవని అనే పద్ధతిలో తీసుకుపోవడం అదే బాధాకరమైన కూడా జరిగిందని కాదు. షూర్ సార్, మనకు సమయం కూడా అంత పటేల్ గారు. ఏంటంటే ఓకే, ప్రజలు కాకుండా ముఖ్యంగా యూత్ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. స్వీయ నియంత్రణ అనేది ఇంపార్టెంట్. ఇట్లాంటి క్రౌడ్ పుల్లింగ్ దాంట్లో భారతదేశంలో కూడా ఇది ఒక్కటే కాదు, ఇక్కడనే జరిగింది కాదు. అత్రాస్ లో 121 మంది భోలే బాబా దగ్గర పోయి ఆయన పెట్టినటువంటి పాదాల కింద మట్టి తీసుకోవాలనే దాంట్లో ప్రయత్నంలో తొక్కిసాటాలతో 121 మంది చనిపోయారు.
అట్లనే ఆ మొన్న ఏది ప్రయాగ్రాజ్ లో ఒకటే రోజు సార్ నేను అనేది కూడా అదే, ఇన్ని ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎందుకని జనాలు పదే పదే ఎగబడుతున్నారు ప్రతి విషయానికి? ఏంటంటే గవర్నమెంట్స్ కూడా క్రౌడ్ కంట్రోలింగ్ కోసం మనం క్రౌడ్ ని ఎట్లా నియంత్రించాలి, దాన్ని ఎట్లా చేయాలనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవును, పెద్ద పెద్ద క్రౌడ్స్ ఇప్పుడు మన ప్రయాగ్రాజ్ అన్నాం, అన్ని కోట్ల మంది వచ్చి ఆడ స్నానాలు చేసిన సందర్భంలో దాంట్లో భద్రత ఎట్లుండాలి, ఏముండాలి అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటలో ఎంతమంది 30 మంది చనిపోయారు. ఇట్లా ప్రతి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి క్రౌడ్ కంట్రోలింగ్ ఇది తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సహకారంతోనే జరిగింది కదా. నిన్నటి ఈవెంట్ మొత్తం పూర్తి స్థాయిలో 100% రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించి జరిగితేనే ఇట్లా జరగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వేరే ఇన్సిడెంట్స్ అనేది మొత్తం కూడా రోజు జరుగుతుంది. ఇప్పుడు ప్రయాగ్రాజ్ అనేది అది 3 నెలల కార్యక్రమం జరిగింది. 3 నెలల్లో ఒక రోజు తొక్కిసలాట జరిగింది, మిగతా రోజు జరగలేదు. ఒక రోజు జరిగింది. అది సడన్ గా ఏదో ఆ టైంలో అమావాస్య రోజు అది జరిగింది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఉంటది. 100% మొత్తం కూడా ప్రభుత్వం తెలిసి కూడా ప్రజలంతా ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఓట్లు వస్తాయనే భావనలో ఉన్నట్టు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం వివరించింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే విధాన్ సౌధలో జరిగినప్పుడు అక్కడ లక్షల మంది బయట కనిపిస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు, సీఎం చుట్టూ ఎవరన్నా సీఎం చుట్టూ ఉన్నటువంటి మంత్రులు, సీఎం ఎమ్మెల్యేలు ఎవరైనా గాయపడ్డరా అండి? ఎవరు గాయపడలే కదా, సామాన్య ప్రజలకైతుంది. మనకి సమయం కూడా లేదు. సచిన్ గారు చివరిగా కంక్లూడ్ చేస్తూ సచిన్ గారు 2 చోట్ల కూడా ఇక్కడ సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, ఇక్కడ స్టేడియంలో ఘటన కావచ్చు, 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అందుకే సర్వత్రా విమర్శలకు కూడా దారి తీస్తోంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడు కూడా ఇక్కడ అరెస్టులు కొనసాగుతాయా, అరెస్టులు అనేవి జరుగుతాయా? మన డిబేట్ ఆబ్జెక్టివ్ ఒకటే ఉండాలండి. దీని ద్వారా ఎటికేట్ చేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి. అవును, కాబట్టి దానికి ఏమిటంటే ఒకటి పర్మిషన్లు ఇస్తే దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ అన్ని కూడా పర్మిషన్స్ అథారిటీసే చూడాలి. అవి తప్పదు. తర్వాత దీన్ని ఎట్లా డీసెంట్రలైజ్ చేయాలి ఎట్లా అనేటువంటిది రెండోది. వెల్ ప్లాన్డ్ ఉంటే కూడా కొన్ని జరుగుతాయి. ఇప్పుడు కుంభమేళాలో మరి కోట్ల మంది వచ్చినప్పుడు అటువంటివి జరుగుతాయి. 30 మంది చనిపోయారు ఏంది అని అనే వాళ్ళు ఉన్నారు, 100 మంది చనిపోయారు, నీళ్ళలు విసిరేసారు శవాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. కానీ 40 కోట్ల మంది వచ్చినప్పుడు 200-300 మంది చనిపోతారు. కాబట్టి ఇటువంటి ఎస్టిమేషన్స్ తోటే మనం ఇటువంటి మాసివ్ ప్రోగ్రామ్స్ సమ్మక్క సారక్క 1 కోటి మంది వస్తారు. కాబట్టి ఇటువంటి ఏ జరిగిన మాసివ్ యాక్టివిటీ జరిగితే మనం దానికి కావాల్సినటువంటి ప్లాన్ పర్మిషన్ ఇచ్చినటువంటి అథారిటీస్ చూడాలి. తర్వాత అభిమానులు లేదా భక్తులు లేదా ఎవరైనా వాళ్ళు కూడా రిస్ట్రైన్ పాటించాలి. అంటే ఆ ఎడల ఎడ్యుకేట్ అయి ఉండాలి. ఎడ్యుకేట్ లేకుండా పోయి చనిపోతే ఏ పోలీసులు నిరోధించలేరు. కాబట్టి ఆ విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. షూర్ సార్. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు సత్యం గారు అండ్ మానవతారాయ్ గారు, పటేల్ గారు అండ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.